వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్పిఎఫ్లో ఫైనల్ రిజల్ట్ పీడిఎఫ్ అయితే వచ్చింది. ఈ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మీరు క్వాలిఫై కానట్టు. మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. పీడిఎఫ్ అలాగే కామెంట్లో నేను పిన్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేయగానే టెలిగ్రామ్లోకి వెళ్తుంది. పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. ఇవి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉందనుకోండి, మీరు ఆర్పిఎఫ్లో సెలెక్ట్ అయినట్టు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదనుకోండి, మీరు సెలెక్ట్ కానట్టు. డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఫైండ్ అని సెర్చ్ గుర్తు కనిపిస్తుంది. ఆ యొక్క సెర్చ్ గుర్తు మీద క్లిక్ చేయగానే ఇలా మీకు మీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేయడం వల్ల మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఈ పీడిఎఫ్లో ఉంటేనే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే, ఒకవేళ లేదనుకోండి పీడిఎఫ్లో మీకు కనిపించదు. ఇప్పుడు చూడండి, ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేయగానే ఉదాహరణకి అక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది. ఇలా మీకు చూపించాలి కాబట్టి వెంటనే కామెంట్లో పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ యొక్క ఆర్పిఎఫ్ 0 to 2024కి సంబంధించి మొత్తంగా 4208 పోస్టులు అయితే భర్తీ అయ్యాయి. ఇందులో అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి 45 లక్షలకు పైగా అప్లై చేశారు. అందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 22 లక్షలకు పైగా రాశారు. మొదటి క్వాలిఫై వచ్చేసి 42,000 మంది అయ్యారు. ఇది లాస్ట్ క్వాలిఫై. ఈ పీడిఎఫ్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఎవరైతే ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.